శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 16 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, RTO ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 11వ వచనం. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆకాల ఫలములను రాల్పకు ఎండునని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. 11వ వచనంలో మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించెదను. మీ పంటను తినివేస్తుందే పురుగు. సరిగ్గా చేతికి వచ్చినప్పుడే పంట పురుగు తినేసి అంతా కూడా పాడైపోతుంది కదా. ఆ పురుగుని దేవుడు గద్దిస్తాడే, పురుగులరా అటు వెళ్ళకండి, అది నా బిడ్డల భూమి, మీరు దాని జోలికి వెళ్ళకండి, మీరు వేరే చోటుకి వెళ్ళండి, వెళ్ళొద్దు అంటే పురుగు కూడా దేవుని మాటని వేరే చోటుకు పోతుంది. మీ వ్యాపారంలో మీ కష్టార్జితం వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతుంది. ఇలాగ అందిచ్చేస్తున్నావు కదా, పట్టుకెళ్ళి కొత్త కాగితాలు లెక్క చూసి మరి ఇచ్చేస్తున్నావు. వచ్చేంత కష్టపడితే వస్తుంది అడ్డానం. వడ్డీలు కడుతున్నావు కదా, తినండి, నన్ను తినేని పూర్తిగా అంటూ ఏడుస్తూనే నీ ప్రాణము గోజాడుతుంది లోపల. పైకి చిన్న స్మైల్ ఇస్తూ వడ్డీ కడుతున్నావు. వడ్డీ కడుతున్నప్పుడు నీ ప్రాణం ఎలా ఉంటుంది? ఎన్నాళ్ళు కట్టాలి, నేను ఎంతకాలం కట్టాలి? ఇంకా వస్తుంది కాబట్టి కట్టగలుగుతున్నాను, ఇంకా రాకపోతే ఎలా కట్టాలి? నా వల్ల అవ్వట్లేదని ఒకసారి ఒకరికి వడ్డీ కట్టి, ఒకరి దగ్గర మళ్ళీ తెచ్చి ఇంకొకరికి వడ్డీ కట్టి ఇలాగ ఏడుస్తూ బాధతో ఉన్నావు కదా. దేవుడు ఆ పురుగులన్నిటిని దూరం చేస్తున్నాడు. మీ పంటను అంటే మీరు కష్టపడి పంట యజమానుడు ఏం చేస్తాడంటే, అన్నదాత రైతు ఏం చేస్తాడంటే నేలను దున్నాలి, నీరు పెట్టాలి, ఆ కలుపు తీయాలి, దానిని మెత్తగా చేసి దాని మీద విత్తనాలు చల్లాలి, నారు వేయాలి, నారు తీసి మళ్ళీ నాటాలి, అది ఎదగాలి, వాటిని చూడాలి. ఎంత టైం పడుతుంది? దగ్గరగా ఒక నారు అయితే 6 months పడుతుంది మన ధాన్యం లెక్క ప్రకారం. దున్నిన నాటి నుండి మళ్ళీ చేతికి వచ్చే వరకు 4-5 నెలలు 6 నెలలు టైం తీసుకుంటుంది. సరిగ్గా అది మొలకొచ్చి ఈనుతుంది అని కదా, ఈనుతుంది, పంట ఈనుతుంది అనమాట. అలాగే ఎన్నెల కింద వచ్చి ఈని అది పాలు వేసుకుంటుంది అనమాట. ధాన్యం గింజ లోపల మిల్క్లా ఉంటుంది. అది పాలు వేసుకునే సమయంలో పురుగు వస్తుంది అనమాట. ఆ పాలను పీల్చేస్తుంది. పీల్చినప్పుడు ఆ ఒడ్డులు ఉంటాయి కదా ధాన్యం, అది పొల్లుగా మారిపోద్ది, అంటే గొల్ల కింద అయిపోతుంది. ఇంకా అందులో పాలు ఆ పురుగు తాగేస్తుంది కనుక ఆ చేనంతా కూడా వట్టి చేను అయిపోతుంది. ఇంత కష్టపడి దున్నిందంతా వేస్ట్ అయిపోద్ది కదా. మరి ఆ పురుగుని దేవుడు అప్పుడు రానివ్వకుండా ఆపితే అవంతా కూడా పాలు మంచిగా ధాన్యంగా మారి బియ్యముగా మారి రైతుకి దీవెనగా కనబడుతుంది. నెలంతా కష్టపడతావు, 30 రోజులు కష్టపడతావు, వ్యాపారం చేస్తున్నావు, జాబ్ చేస్తున్నావు, ఎంత కష్టపడతావు, డే అండ్ నైట్ ఆలోచన చేస్తున్నావు, వర్క్ చేస్తున్నావు, ల్యాప్టాప్ మీదే ఉంటున్నావు, సిస్టమ్ మీద ఉంటున్నావు, ఎన్నో పనులు చేస్తున్నావు. నెలకొక్కసారి వచ్చిందంతా కూడా అలాగ అందరికీ పంచిపెట్టేస్తున్నావు, అయిపోతుంది. 2-3 రోజుల తర్వాత ఏం ఉండట్లేదంటే ఈ కీడుని నువ్వు అనుభవిస్తున్నావు కదా, దేవుడు దానిని దూరం చేస్తున్నాడు. మీ పంటను తినివేయి పురుగును గద్దిస్తానన్నాడు. ఇంకా గొప్ప ఆశీర్వాదం ఇంకేం కావాలి నీకు? మనకు ఎవరిదో ఏదో వచ్చి పడిపోయిన అవసరం లేదు. మనకున్న కష్టార్జితం కనుక ఆగింది బయటకు వెళ్ళకుండా అంటే అది ధన 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 స్వరపాదులాగా దిగిపోతుంది, ద్రాక్ష తీగల పారిపోతుంది.
స్థలాలు కొంటావు, భూమి కొంటావు, ఇల్లు కడతావు, పనులన్నీ చేసుకుంటావు, అన్ని ఆభరణాలు అమర్చుకుంటావు, వస్తువులు అమర్చుకుంటావు, పిల్లలకి ఏం కావాలో చూసుకుంటావు. ఎవరిదో అవసరం లేదు. నీ కష్టార్జితం వేస్ట్గా వెళ్ళకుండా ఉంటే చాలు అనుకున్నావు కదా. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు మీ పంటను తినివేయి పురుగును నేను గద్దిస్తాను. దేవుడు మీ కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఆత్మదేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. వాక్య భాగంలోకి వెళ్దారండి. నిర్గమాకాండం 3వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక మండుచున్న పొద మనకి కనబడుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి వాక్యము దేవుడి దినాన్ని నీకు నాకు బయలుపరచనై ఉన్నారు. చూడండి, నిర్గమాకాండము 3వ అధ్యాయము 1 నుండి 4వ వచనం వరకు మనం చదువుకుందాం. మోషే మిద్యాను యాజకుడైన యిత్రోను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అనెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2వ వచనం దగ్గర మరలా చదువుదాం. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. ఇది చాలా విచిత్రంగా ఉంది కదా. పొద మీద అగ్ని, అగ్నితో అగ్ని నాలుకలతో మండుతుంది. ఏది? చెట్టు, ఆ యొక్క పొద. కానీ పొదలాగా ఉంటుంది, కానీ పొద కాలిపోవట్లేదు. హల్లెలూయా చెప్పరే. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పైగా ఆ పొద కింద నుండి కాలట్లేదు. ఎక్కడి నుంచి కాలుతుంది? అందరు చెప్పాలి. నడిమి నుండి కాలుతుంది. ప్రియ సహోదరులరా, పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని ప్రత్యేకంగా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా చెప్పండి. దేవాతి దేవుడు నీ మీద ప్రత్యేకమైన దృష్టి ఉంచి ఉన్నాడు. నీ పొద కాలదు. ఎక్కడైనా ఒక చెట్టు కాలుతుందంటే అది బూడిదైవటానికి కాలుతుంది. ఏమవుతుంది? అక్కడ బూడిదైపోతుంది. కానీ ఈ పొద మండుతుంది, కానీ బూడిదవ్వట్లేదు. చెట్లాగే ఉంది, కానీ మండుతూ ఉంది. దాని నడుమ నుండి అగ్ని జ్వాలలు మండుతున్నాయి. మోషే చూస్తున్నాడు. మోషేకి ఆశ్చర్యమైంది. మోషే వారి అత్తగారు ఇంటికాడు ఉన్నాడు. వాళ్ళ మామయ్య గారు కొన్నాళ్ళు మంచిగానే చూశారు. చివరికి మరి ఎవరైనా భోజనం ఉట్టినే పెట్టరు కదా. ఎంత అల్లుడైనా కానీ అందరు చెప్పరే. చాలామంది తెలివిగా ఇల్లరకం వచ్చేయండి అంటారు అల్లుడిని. ఈ అల్లుడోడు కూడా ఒక్కొక్కడు పొంగిపోతూ ఉంటాడు. ఇల్లరకం అంటే భలేగా ఉంటుందని. అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది లేనిపోని నిందంతా పోయిందడుతుంది. మొత్తం మీద మోషే వాళ్ళ మామగారి దగ్గర ఉంటే వాళ్ళ మామగారు అన్నాడు, కొడుకు లాంటోడు అని చెప్పి మొత్తం మీద గొర్రెలు మేపమన్నాడు. ఆ మందలను ఖాయమంటే మందలను తోలుకుంటూ వెళ్ళిపోయాడు మోషే. తోలుకుని వెళ్ళి ఆ పర్వతం, ఆ అరణ్యం అవతల హోరేబు పర్వతం, దేవుని పేరు పెట్టబడినటువంటి ఆ పర్వతం మీదకి తోలుకెళ్ళాడు. ఆ మందలను మేపుతున్నాడు. కర్ర పట్టుకుని చూస్తూ ఉండగా ఒక చెట్టు మాత్రం ఉంది అక్కడ. ఆ చెట్టు నడిమి నుండి కాలుతూ ఉంది. ఎక్కడి నుంచి కాలుతుంది?
నడిమి నుండి అగ్ని జ్వాలలు బయటకు వస్తున్నాయి. ఇదేంటి తగులడిపోతుంది ఏంటి, ఏంటో బ్లౌట్ లాగా వచ్చిందేంటి, తగులడిపోతుంది ఏంటి అని చూస్తే చెట్టు తగులడిపోతుందని అనుకుంటున్నానంటే చెట్టు సగం అంటే పొద. నేను ఆ ప్రాంతాన్ని దర్శించాను. ఆ హోరేబు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాను నేను కనుక మీకు ఓపెన్గా క్లియర్గా చెప్పగలుగుతున్నాను. ఆశ్చర్యం ఏంటి చెప్పనండి మీకు, ఆ రోజు తగలబడినటువంటి ఆ పొద ఈ రోజుకి అలాగే ఉంది. అది అందరు చప్పట్లు కొట్టారు. ఆ రోజు తగలబడినటువంటి పొద ఈ రోజుకి ఉంది. దానిని మండుచున్న పొద అంటారు. ఆమేన్. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. పొద మండుతుంది కానీ పొద కాలిపోవట్లేదు. అప్పుడు మోషే బాగా గమనించి ఇదేదో చాలా వింతగా ఉంది, ఇది చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే కాలిపోతుంది కానీ బూడిదవట్లేదు. మండుచుండెను గాని, చూడండి అందరూ అండర్లైన్ చేసుకోండి, మండుచుండెను గాని ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద చూడండి, అసలు నేను చూస్తున్నాను చాలా వింతగా ఉంది, ఇది మండుతుంది కానీ కాలిపోవట్లేదు, ఇది ఎలా కాలట్లేదా అని చూడాలని చెప్పి ఆ తట్టు కొంచెం దగ్గరికి వెళ్ళాడు. చాలా నియరెస్ట్ అనమాట. ఆ దగ్గరికి వెళ్ళి నిదానంచి చూస్తుంటే ఈ గొప్ప వింత చూచెదననుకొని. ఆమేన్. అందరూ చెప్పండి, ఈ గొప్ప వింత. అందరు చెప్పాలి. ఈరోజు నీ బ్రతుకులో గొప్ప వింత దేవుడు చేయబోతున్నాడు. చెప్పండి, ఈ గొప్ప వింత. అందరి నోటప్పుడు రావాలి. కుడి చేయి పైకి ఎత్తండి. ఓ సాతానా, ఈ గొప్ప వింత చూడు, ఈ గొప్ప వింత చూడు. నా పొద కాలిపోలేదు, నా ఇల్లు కాలిపోలేదు, నా బ్రతుకు కాలిపోలేదు, నా వ్యవస్థ కాలిపోలేదు. గట్టిగా చప్పడు కొట్టి ప్రభువుని స్తుతించండి. ఈరోజు గొప్ప వింత చూడబోతా ఉన్నారు. దేవుడే నీ పక్షముగా ఉన్నాడు. ఎంత పెద్ద శోధన, ఎంత పెద్ద రోదన, ఎంత పెద్ద దుఃఖం వచ్చినా గొప్ప వింత నువ్వు చూడబోతా ఉన్నావు. నీ ఇల్లు పాడవుతావు. ఎంత పెద్ద అప్పు వచ్చినా, ఎంత రోగమైనా నీ చిన్న పొద కాలిపోదు, కాలిపోదు. కాలిపోతున్నట్లుంటది కానీ అది అనేక మందికి సాక్షిగా ఉంటది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుత్వం. మోషే చూస్తున్నాడు, ఏంటి పొద కాలిపోతుంది అనుకున్నాడు. ఒక్కో పొద కాలిపోద్ది, మామూలుగా కూడా పిడుగుపడి కాలిపోతుంది. ఒక ఇల్లు మీద పిడుగు పడుతుంది. ఒక్కొక్కరు ఏదైనా టపాకాయలు వేస్తే తగల పెడతారు. పొద నీ కుటుంబానికి సూచనగా ఉంది, పొద నీకు సూచనగా ఉంది, పొద నాకు సూచనగా ఉంది. బయట చూడటానికి తగులడిపోతుంది అనుకుంటారు, అందరూని అనుకుంటారు. వీళ్ళ పని అయిపోయింది, ఈడి పని అయిపోయింది, దీని పని అయిపోయింది. అలా ఆయన వదిలేసాడా? వదిలేసాడు, అయిపోయింది దాని పని. పిల్లలు లేరా? అయిపోయింది. అభాషణ అయిపోయిందా? అయిపోయింది. ఇల్లు అమ్మేసుకున్నారా? అయిపోయింది. వాళ్ళ పని అయిపోయింది, అయిపోయింది. అయిపోయిందన్న వాళ్ళకే దేవుడు నిన్ను ఒక వింతగా చూపించబోతున్నాడు. అక్కడ ఏమంటున్నాడు మోషే? నేను చూస్తున్నాను. చూడండి, దూరాన్ని చూసి తగలడిపోతుంది అనుకున్నాడు. ఆ పొద ఎలా కాలిపోలేదు, ఆ పొద ఎలా కాలిపోవట్లేదు? నేను ఆ తట్టుకు వెళ్ళి, అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళకి ఇన్ని అప్పులు అయిపోతున్నా వీళ్ళు ఇంకా మంచిగా పౌడర్ రాసుకుని వెళ్ళిపోతున్నారు, పాండ్స్ పౌడర్. పైగా ఈ మధ్య కొత్తగా చెవులి మొదలెట్టింది, పుట్టలు తట్టలు ఎట్టుకున్నారు. వీళ్ళకి అప్పులు ఉన్నాయి కదా, ఫైనాన్స్ వాడు బండి ఎట్టుకుపోయాడు కదా వెళ్తే. వీళ్ళ ఇల్లు, వీళ్ళ అప్పులు, వీళ్ళ రోగాలు కదా. మళ్ళీ ఎక్కడికైనా వస్తున్నారంటే, ఎక్కడికైనా తయారై వెళ్తున్నప్పుడు, ఏ ఫంక్షన్ అన్నా వెళ్ళాలంటే
చక్కటి సారీ కట్టుకుని వస్తుంది ఈ మధ్య ఆమె. ఇంత విలువైన సారీ ఎక్కడొచ్చింది వీళ్ళకి? వాళ్ళు అసలు దేనికి తగ్గట్లేదు ఇంటిల్లో. హల్లెలూయా. అప్పులున్నప్పుడు, రోగమున్నా, ఏదున్నా ఎక్కడికైనా రాజబిడ్డగానే వెళ్తావు నువ్వు. ఎక్కడున్నా రాజు టీవీగానే వెళ్తావు. ఇల్లు తగులడిపోతున్నా సరే కింద లిప్స్టిక్ వేసుకుని మరీ వెళ్తావు. ఎందుకంటే లోపల ఉన్నవాడు అలాంటోడు, మనలో ఉన్నవాడు గొప్పవాడు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే ఈరోజు నీ వ్యాపారం తగలడిపోయింది అనుకోవచ్చు నువ్వు. నా వ్యాపారంలో మంటలు వచ్చేసినాయి, నా సేవలో మంటలు వచ్చినాయి అనుకుంటున్నావేమో, నా ఇంట్లో మంటలు వచ్చేసినాయి తగలడిపోయాను అనుకుంటున్నావేమో. లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ పొద పని అయిపోయింది, బూడిదైపోతుందని చూస్తున్నారేమో. వారి కళ్ళకి దేవుడు ఒక వింత చూపించబోతున్నాడు. దేవుడు ఒక వింత చూపించబోతున్నాడు. దేవుడు ఒక వింత చూపించబోతున్నాడు. ఏంటి ఆ వింత? ఏంటి? చదవండి, అక్కడ అందరూ బైబిల్ చదవండి. మీ జీవితంలో వింత జరగబోతుంది. చూడండి ఏమన్నాడు అక్కడ. ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి. రెండో వచ్చిన అందరు చూడండి. ఒక పొద, అందరు గట్టిగా చదవాలి. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలల్లో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ ఆ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు? నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను. ఆమేన్. గట్టిగా 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 హల్లెలూయా చెప్పండి. అన్నలారా, అక్కలారా, చెల్లెలారా, తమ్ముళ్ళారా, నా ప్రియ సహోదరులరా, దేవుడు శుభవార్త ప్రకటిస్తున్నాడు. నీ మీద టార్గెట్ చేసిన వాళ్ళకి ఒక వింత దేవుడు చూపించబోతున్నాడు. యేసు బలమైన వాడు. ఆమేన్. యేసు నామము బలమైనది. మోషే అంటున్నాడు, ఈ వింత అసలు ఏంటి? ఏంటి వింత? వింత అంటే వింతే, బూడిది కాని వింతది. ఏంటి? కాలిపోని వింత. కనబడుతుంది కాలుతున్నట్టు, కానీ సమస్యలు ఉంటాయి, కానీ నీ ఇల్లు దీవెనగానే ఉంటుంది, నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉంటుంది. అప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు ఆ పొద కాలిపోలేదు. ఆ పొద నుండి బలమైన వాయిస్ బయటకు వస్తుంది. దేవుడు ఆ పొద నడుము నుండి, చూడండి, దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. ఆమేన్. చూడండి, ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాలిపోతుంది అనుకున్నాడు, కాలిపోకుండా ఉందనుకున్నాడు. దగ్గరికి వెళ్ళి చూశాడు, ఏదో వింత జరుగుతుందంటే తను గ్రహించాడు. ఆ వింత ఏంటంటే ఆ పొదలో దేవుడు ఉన్నాడు అని. మూడవది ఏంటంటే ఆ మంటలో నుండి, ఆ పొదలో నుండి వాయిస్ వస్తూ ఉంది. ఎవరు వింతగా చూడాలని అనుకున్నారో వారికే స్వరం వెళ్తుంది. ఆమేన్. మోషే గమనిస్తున్నాడు, ఏంటిది? ఏదో వింతగా ఉంది. ఇంత తగులడిపోతున్నా కూడా బూడిదవట్లేదు. ఏంటిది? కాలిపోవట్లేదు, చెట్టు చెట్లాగా ఉందేంటని దగ్గరికి వెళ్ళి చూసాక ఆ పొదలో నుండి స్వరము బయటకు వస్తా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంతవరకు నేను ఈ సంసారం చేశాను, ఇక చేయలేను అనుకుంటున్నావు కదా. నా బ్రతుకు ఇలాగ అయిపోయింది, నా జీవితం ఇలాగ అయిపోయింది అని అనుకుంటున్నావు కదా. నీలో నుండి ఒక సాక్షి అనే వాయిస్ బయటకు రాబోతా ఉంది. దేవుడు నీలో నుండి మాట్లాడబోతున్నాడు. అనేక మందికి నీలో దేవుడు ఉన్నాడన్న సంగతి అందరికీ తెలియపరచబడబోతా ఉంది. ఇదే గొప్ప వింత. ఆమేన్. నా ప్రియ సహోదరులరా, నా జీవితంలో వింత, మీ జీవితంలో వింత, మన బ్రతుకులోనే వింత. ఆ వింత వింతలు వింతలు వినోదాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతా ఉన్నాయి.
ఇది దేవుడు నా జీవితంలో ఇది నాకు అనుగ్రహిస్తున్నాడు. నా ఆశ్చర్యమైన కార్యాలు, నా వింతైన కార్యాలు, ఎంత శ్రమలో ఉన్నానో, ఎన్ని అప్పుల్లో ఉన్నానో, ఎన్ని రోగాల్లో ఉన్నానో, ఎంత అవమానంలో ఉన్నానో, అయినా దేవుడు ఒక వింతగా నన్ను ఆశీర్వదిస్తున్నాడని నమ్మిన వారందరూ గట్టిగా చప్పట్లు కొట్టి చేతులు పైకెత్తి కేకలు వేసి హల్లెలూయా అని చెప్పండి. ఒక వింత దేవుడు చేయబోతున్నాడు. ఒక వింతగా నిన్ను వాడుకోబోతా ఉన్నాడు. నీలో నుండి దేవుని సాక్ష్యము బయటికి వెళ్ళబోతావు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? ఏంటి తగిలడిపోతుంది, కాలిపోతున్నాను, గుండె కాలిపోతుందని ఏడుస్తున్నావా? ఏదో తెలియని శోధన, ఎవరైనా చేతబడి చేశారని ఏడుస్తున్నావా? ఎప్పుడు లేని కష్టాలు, ఎప్పుడు లేని బాధలు, ఇలాంటి బాధలు చూస్తూ నేను బ్రతకటం అవసరమా అని ఏడుస్తున్నావా? దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన నిన్ను అనాథగా విడువాడు. ఎక్కడున్నవారు అక్కడే రెండు చేతులు పైకెత్తి, నా పొదలో నీవు ఉన్నావా? నా ఇంటిలో నీవు ఉన్నావా బాబు? యేసు నీలో ఉన్నాడు. నీ బిడ్డ కాలిపోడు, నీ కుటుంబం కాలిపోదు, నీ ఆశలు కాలిపోవు, బూడిద కాదు. ఏంటి వింత అని లోకము చూడబోతా ఉంది. వీరు చిన్నవారు కదా, ఇలా ఎత్తుగా ఎలాగ ఎదిగిపోయారు, ఎలా గొప్పవారైపోయారు, ఎలా బాగుపడిపోయారని ప్రజలు ఆశ్చర్యంగా చూడబోతా ఉన్నారు. బలమైన వింత జరగబోతా ఉంది. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకోండి. రెండు చేతులు తలపైన పెట్టుకోండి. నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను దీవించు బాబు, నీవు నన్ను ఆశీర్వదించు బాబు. నా పాపాలు క్షమించు. అందరూ అడగండి, నా పాపాలు క్షమించు, నా దోషము క్షమించు. నిన్ను నా రక్షకుడిగా అంగీకరిస్తున్నాను. యేసయ్యా, నీ రక్షణ నాకు దయచి. ఎలుగెత్తి ప్రార్థన చేయండి. నీ పొద కాలిపోదు, నీ బిడ్డ కుటుంబం కాలిపోదు. మాట్లాడే కుటుంబముగా రాబోతా ఉంది. మాట్లాడే మనిషిగా మారబోతున్నాడు. నీ భర్త జీవితము, నీ జీవితము అయిపోయింది. కుటుంబం అనుకుంటున్నావేమో, వాడిపోయింది, రాలిపోయింది, కూలిపోయింది, అయిపోయింది అనుకుంటున్నావేమో. తిరిగి ప్రారంభం ఈ రోజే. మరలా నూతన మొలక, మరలా చిగురు ప్రారంభమవుతా ఉంది. అందరు రెండు చేతులు తలపైన పెట్టుకుని గట్టిగా, నన్ను ఆశీర్వదించు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. నాకు నీ మహిమ దయచేయి, నీ ప్రసన్నత దయచేయి. ప్రార్థన చేయండి. ఉద్యోగం లేదా, వ్యాపారం లేదా, ఆరోగ్యం లేదా, పరిశుద్ధాత్ముడి దినాన్ని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీ మీద ఉన్నాడు, ఆయన నిన్ను ఆవరించి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నీవు నాశనం ఎప్పుడు అయిపోతావా అని నీ రక్త సంబంధాలు కూడా చూస్తున్నారు. కానీ మరలా వారే నీలో ఒక వింతను చూడబోతున్నారు. నీలో ఉన్న భాగ్యాన్ని చూడబోతున్నారు, నీలో ఉన్న ధైర్యాన్ని చూడబోతున్నారు, ఐశ్వర్యాన్ని చూడబోతున్నారు, నీ యొక్క భాగ్యాన్ని చూడబోతున్నారు. అందరూ కూడా ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయండి. యేసయ్యా, నన్ను నీ బిడ్డగా స్వీకరించి నా కన్నీళ్లను తుడిచివేయ. నన్ను జ్ఞాపకం చేసుకో బాబు, నన్ను ఆశీర్వదించు బాబు. నీ ఉంటే నాకు చాలయ్యా, నీ ఉంటే నేను కాలిపోనయ్యా, నీ ఉంటే నేను బూడిదవును. ఎన్నో కష్టాలు వచ్చినా బ్రతుకున్నావు, ఎన్ని బాధలు వచ్చినా బ్రతుకున్నావు, ఎంత శాపము తరుముతున్నా బ్రతుకున్నావు. అంటే నీ ఒక స్వరముగా బయటికి వెళ్ళబోతున్నావు. నీలో దేవుడు ఉన్నాడని, నీ దగ్గర దేవుని స్వరం ఉందని, దేవుని సాక్ష్యము నీలో ఉందని ప్రజలు చూడబోతున్నారు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 19 శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన సెప్టెంబర్ 20 శనివారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.